బ్యాక్ టు న్యూస్. రేపు రైతుల చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ అమృత్సర్ నుంచి ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు రైతులు. హర్యానా అంబాలా వద్ద పంజాబ్ హర్యానా సరిహద్దును మూసివేశారు. ఢిల్లీ యూపీ సరిహద్దు ఘాజీపూర్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీలో ఉన్న హైటెన్షన్ సిచ్యువేషన్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే మనం చూసాం రైతులు చలో ఢిల్లీకి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అటు దిశగా కూడా వాళ్ళు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇటు హర్యానా పంజాబ్ రాష్ట్రాల మీదుగా ఢిల్లీ వైపుకి భారీ ఎత్తున రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఈ ఉదయం అమృత్సర్ నుంచి వందలాది ట్రాక్టర్స్ లో ఇటు హర్యానా మీదుగా ఢిల్లీ వైపుకి రైతులు ఇటు బయలుదేరారు. అయితే వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఢిల్లీ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇటు హర్యానాలోకి పంజాబ్ నుంచి హర్యానాలోకి రాకుండా ఉండేందుకు కూడా అంబాలా సరిహద్దు వద్ద భారీగా భద్రతా బలగాల్ని మోహరించడం జరిగింది. అయితే ఈ ఢిల్లీ చలో రైతు నిరసన కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు ప్రస్తుతం కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం చండీగఢ్ లో 3 కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇటు అర్జున్ ముండా, పీయూష్ గోయల్ అలాగే నిత్యానంద ఈ 3 కేంద్ర మంత్రులు కూడా ముఖ్యంగా వ్యవసాయ రైతు సంఘాల నాయకులతో ముఖ్యంగా 9 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం చండీగఢ్ సెక్టార్ 26 లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో జరుగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులను ఈ నిరసన విరమింపజేసేందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తుంది అనేది కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో చెప్పబోతున్నారు. ఒకవేళ ఈ చర్చలు సఫలీకృతం అయితే కనుక రేపు ఈ నిరసన విరమింపజేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే కనుక యథావిధిగా ఢిల్లీ చలో ఈ నిరసన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే రైతులను అడ్డుకునేందుకు భారీగా సరిహద్దుల వద్ద ముళ్ల కంచెల్ని, ఇనుప సువ్వల్ని అలాగే భారీ గేట్లని భారీగా ఇటు ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు సహా కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు శంభు బార్డర్ వద్ద కాసేపటి క్రితం ఒక మాక్ డ్రిల్ కూడా టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే రైతులు మా డిమాండ్లు సహేతుకమైనవి, పంటల మద్దతు ధరకు సంబంధించి ముఖ్యంగా దీనికి చట్టబద్ధత కల్పించాలి, పంట పెట్టుబడి వ్యయం కన్నా అదనంగా 50% లాభం కల్పించే విధంగా మాకు గిట్టుబాటు ధర కల్పించాలి పంటలకని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అంతేకాకుండా రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి 10,000 వరకు కూడా పెన్షన్ ఇవ్వాలని, అలాగే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఎంఎస్పీవై వేసిన కమిటీలో రైతులకు స్థానం కల్పించాలని, ఈ విధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి. ఈ విధంగా అనేక డిమాండ్లు ఉన్నాయి రైతులకు సంబంధించి. సో రుణమాఫీ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అలాగే ఇటు పొల్యూషన్ యాక్ట్, ఢిల్లీ పొల్యూషన్ యాక్ట్ నుంచి ముఖ్యంగా రైతాంగాన్ని, అగ్రికల్చర్ ని తొలగించాలన్న డిమాండ్ కూడా ఉంది. సో పంజాబ్ నుంచి భారీగా రైతులు వస్తున్న నేపథ్యంలో ఇటు ఢిల్లీ, హర్యానా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నిరసన కార్యక్రమం ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీయకుండా ఉండేందుకు ఢిల్లీలో ప్రస్తుతం ఈ రోజు నుంచి నెల రోజుల పాటు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఢిల్లీలో ఎటువంటి నిరసన ప్రదర్శనలు కానీ, ఆందోళనలు కానీ, 5 కంటే ఎక్కువ మంది గుమిగూడ ఉండడం కానీ వీటన్నిటిపైన కూడా నిషేధం విధించారు. అలాగే పెట్రోల్ టిన్స్ కానీ, ముఖ్యంగా ఇటుకలు, రాళ్లు, కర్రలు, అలాగే రాడ్లు, ముఖ్యంగా ట్రాక్టర్ ట్రాలీలు, ఇటువంటివి ఏవి కూడా, ఏ వస్తువులు కూడా ఢిల్లీలోకి అనుమతి లేదంటూ ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ హైవే వద్ద ముఖ్యంగా భారీగా భద్రతా బలగాలను ఘాజీపూర్ వద్ద మోహరించడం జరిగింది. అలాగే సింగు, టిక్రీ ఈ సరిహద్దుల వద్ద కూడా, హర్యానా బోర్డర్స్ వద్ద కూడా భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. సో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి అంగీకరించినట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది ప్రధానంగా రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేతతో పాటుగా ఇటు ఏవైతే నకిలీ విత్తనాలు, నకిలీ రసాయనాలు, పురుగు మందులకు బారిన పడి రైతులు నష్టపోతున్నారు. సో అటువంటి వారిని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ముఖ్యంగా మేము చర్యలు తీసుకుంటాం, ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కొంత అష్యూరెన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మిగతా అంశాల్లో ముఖ్యంగా పంటలకు మద్దతు ధర, చెరుకు మద్దతు ధర పెంచడంతో పాటుగా ఇటు మరికొన్ని అంశాలు, ఇటు పొల్యూషన్ కి సంబంధించి ఢిల్లీ నుంచే ఎప్పుడు కూడా పంట వ్యర్థాల దహనం వల్ల
ఢిల్లీకి కాలుష్యం వస్తుంది అని చెప్పి ప్రతి ఏడాది కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక చట్టం కూడా చేయడం జరిగింది. సో దీని నుంచి అగ్రికల్చర్ ని మినహాయించాలి అని చెప్పి కూడా ఇటు రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పంజాబ్ కిసాన్ మజ్దూర్ యూనియన్ కొన్ని ప్రత్యేక డిమాండ్లను వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఆందోళన అనేది ముఖ్యంగా మరింత తీవ్రతమయ్యే దిశగా అయితే ఢిల్లీ సరిహద్దుల్లో, పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మన్రేగా సంబంధించిన పని దినాలని 100 రోజుల నుంచి 200 రోజులకు కూడా పెంచాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. అలాగే 10,000 రూపాయల పెన్షన్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ని ఉపసంహరించుకోవడం, అలాగే ముఖ్యంగా లఖింపూరి కేసుకు సంబంధించి ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, సో ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. అంతేకాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ కి సంబంధించి ఒక చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్న డిమాండ్లే. గతంలో ఈ వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక హామీని అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ 7.5 గడిచిపోతున్నా కూడా ఎటువంటి ముఖ్యంగా ముందడుగు పడకపోవడంతో ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు ఇప్పుడైతేనే మన డిమాండ్లను సాధించుకోగలం అన్న ఉద్దేశంతో రైతులంతా కూడా ఢిల్లీ వైపు కదం తొక్కుతున్న పరిస్థితి ఉంది. సో గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్తకర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లను 144 సెక్షన్ కానీ అదనంగా కేంద్ర బలగాలను మోహరించడం కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో చూడాలి కేంద్రం ఎటువంటి అష్యూరెన్స్ రైతు సంఘాల నాయకులకు ఇస్తుంది. ఈ కాసేపట్లో ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. సో చర్చల అనంతరం రేపటి రైతులను నిరసన యథావిధిగా కొనసాగుతుందా లేక దాన్ని విరమింపజేసుకుంటారనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి.